వెల్కమ్ టు కావ్య స్టోరీస్ డైరీ. మానవజాతి భూమిపై విస్తరించినప్పుడు వారి ఆలోచనలు మరియు చర్యలు క్రమంగా చెడుతనంతో నిండిపోయాయి. హింస వ్యాపించింది. ఇది చూసి వారి హృదయాలు చెడిపోయాయని మరియు తన నుండి దూరమయ్యారని గమనించిన దేవుడు మనుషులను సృష్టించినందుకు విచారించాడు. నోవాహు తన కాలంలో నీతిమంతుడు, నిర్దోషియూ కాగా దేవునితో నమ్మకముగా నడిచాడు. అందువలన దేవుడు నోవాహు మరియు అతని కుటుంబాన్ని రక్షించాలని, భూమిని మహాప్రళయంతో శుద్ధి చేయాలని నిర్ణయించాడు. దేవుడు నోవాహుకు రాబోయే మహాప్రళయం గురించి తెలియజేశాడు. అతనికి తన కుటుంబం మరియు ప్రతి జీవజాతుల జంటలను రక్షించడానికి ఒక భారీ నౌక నిర్మించమని ఆజ్ఞాపించాడు. దేవుడు నోవాహుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాడు. నౌక పొడవు 450 అడుగులు, వెడల్పు 75 అడుగులు, ఎత్తు 45 అడుగులు ఉండాలని చెప్పాడు. ఆ నౌక గోఫర్ చెక్కతో చేయబడి జల నిరోధక పూతతో కప్పి ఉండాలని చెప్పాడు. ఆ నౌకలో 3 అంతస్తులు, గదులు మరియు ఒక పెద్ద తలుపు ఉండాలి అని చెప్పారు. దేవుడు నోవాహుతో అన్ని జీవరాశులకు సంబంధించి 2 జంటలను మరియు శుభ్రమైన జంతువులు 7 జంటలను ఆ నౌకలోనికి ప్రవేశించాలి అని చెప్పారు. తన కుటుంబమునకు మరియు అన్ని జంతువులకు సరిపడా ఆహారాన్ని నౌకలో సమకూర్చాలని చెప్పారు. నోవాహు ఎలాంటి ఆలస్యం చేయకుండా దేవుని ఆజ్ఞలను పాటించి తన 3 కుమారులైన షేము, హాము, యాఫేతుతో కలిసి నౌకను నిర్మించడం ప్రారంభించాడు. నౌక పూర్తయిన తరువాత నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు మరియు వారి భార్యలు జంతువులతో కలిసి నౌకలోనికి ప్రవేశించారు. అందరూ లోపలికి వెళ్ళిన వెంటనే దేవుడు స్వయంగా తలుపు మూసివేశాడు. తరువాత మహాప్రళయం ప్రారంభమైంది. 40 రోజులు మరియు 40 రాత్రులు కురిసిన భారీ వర్షం, భూమి క్రిందనున్న నీటి ఊటల నుంచి జల ప్రవాహం మొదలై అత్యంత ఎత్తైన పర్వతాల కంటే ఎక్కువగా నీరు ఎగసిపడింది. నౌక బయట ఉన్న ప్రతి జీవి, మనుషులు, జంతువులు మరియు మొక్కలు అంతా నాశనమయ్యాయి. నౌక 150 రోజులు అపారమైన నీటిపై తేలుతూ ఉంది. తరువాత దేవుడు ఒక గాలిని పంపి నీటిని తగ్గించడం ప్రారంభించాడు. నౌక ఆరాతు పర్వతం మీద ఆగింది. భూమి ఎండిపోయిందో లేదో తెలుసుకోవడానికి నోవాహు ఒక కాకిని బయటకు పంపాడు. అది తిరిగి రాలేకపోయింది. తరువాత ఒక పావురాన్ని వదలగా ఎక్కడా ఎండిన భూమి కనిపించక పావురం తిరిగి వచ్చింది. మళ్ళీ రెండవసారి పావురం వదలగా ఒక వలీవ చెట్టు ఆకును తీసుకొని వచ్చింది. అంటే భూమి ఎండుతోంది. భూమి పూర్తిగా ఎండిపోయిన తరువాత దేవుడు నోవాహును, అతని కుటుంబాన్ని నౌక నుండి బయటకు తీసుకొని వచ్చాడు. దేవుడు సంతోషించి నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఇక ముందు మహాప్రళయంతో భూమిని నాశనం చేయబోనని ఈ వాగ్దానానికి గుర్తుగా ఇంద్రధనస్సును చూపించాడు. నోవాహు ఒక బలిపీఠాన్ని నిర్మించి దేవునికి కృతజ్ఞతా బలులు అర్పించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.